కల్వకుర్తి పరిసర గ్రామాల ఇళ్లలో చోరీలకు పాల్పడిన ముగ్గురు గరాణా దొంగలను కల్వకుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ చాకచక్యంగా పట్టుకుని రిమాండ్కు తరలించారు. గత నెల తుర్కలపల్లిలో జరిగిన దొంగతనం కేసుతో పాటు కల్వకుర్తి మార్గదర్శి కాలనీలో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. దొంగల నుంచి 2,50,000 నగదు, ఒక కారు, బైక్తో పాటు 3 సెల్ ఫోన్లను రికవరీ చేశారు. జనగామ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగిలించిన మోటార్ సైకిల్ దొంగతనానికి సంబంధించి మోటార్ బైక్ స్వాధీనం చేసుకున్నారు. జనగామ పోలీసులకు సమాచారం ఇచ్చామని పోలీసులు తెలియజేశారు. ముగ్గురు దొంగలు కల్వకుర్తి పరిసర గ్రామస్తులు. ఇందులో ఒకరు కె యాదగిరి, పాత నేరస్తుడు. కరుడుగట్టినటువంటి నేరస్తుడైనటువంటి కొమ్మిరే యాదగిరి మరియు అతనితో పాటు మరో 2 నేరస్తులను అరెస్ట్ చేయడం జరిగింది. గత నెల ఏప్రిల్ 21 రోజు తుర్కలపల్లి గ్రామంలో జరిగినటువంటి హౌస్ బ్రేకింగ్లో ఇటు నేరస్తులను అరెస్ట్ చేయడం జరిగింది. ఇటు హౌస్ బ్రేకింగ్ మనకు సాయిలు అనే వ్యక్తి ఇంట్లో దొంగతనం జరిగింది. ఇటు దొంగతనంలో 5,20,000 రూపాయలు తెప్పు చేయడం జరిగింది. అటు కేసులో చాకచక్యంగా వ్యవహరించి సిఐ కల్వకుర్తి మరియు ఎస్ఐ మాధవరెడ్డి వారి యొక్క సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి వారిని అన్నిటువంటి సీసీ ఫుటేజెస్ టెక్నాలజీలు ఈ నేరమే కాకుండా మరియు మన కల్వకుర్తి పట్టణంలోని మార్గదర్శి కాలనీలో 15వ తేదీ నాడు జరిగినటువంటి ఇంటి దొంగతనంలో వాళ్ళు కూడా పాల్పంచుకోవడం జరిగింది. మరియు అదే కాకుండా జనగామ జిల్లాలోని పోలీస్ స్టేషన్లో ఒక బైక్ దొంగతనం కూడా చేయడం జరిగింది. ఈ 3 కేసులలో ముగ్గురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు